ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క రెండవ రోజు ఉపవాస ప్రార్థన, తైలాభిషేక ప్రార్థన, స్వస్థత ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కదా నిన్నటి దినాన మరి టెక్నికల్ ఇష్యూస్ని బట్టి యూట్యూబ్లో మొట్టమొదటి రోజు మరి వాక్యాన్ని ప్రసారం చేయలేకపోయాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన మనం చేయాలమ్మా అయ్యా? ఎందుకు చేయాలి? మొట్టమొదటిగా ఆత్మలో బలపడడానికి ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనము ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలంటే మన శ్రమలలో విడుదల కొరకు, సమస్యలలో విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థనలో మనము బలపడాలి అంటే, వాక్యములో మనం బలపడాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, మన శ్రమలను మనము అధిగమించడానికి, మన శ్రమలను మనము జయించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసము తీసుకున్న తర్వాత ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కొనిపోబడిన తరువాత ఆయన 40 రోజులు ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత సాతానుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు అని ఏం చేశాడంటే శోధించాడు. ఏం చేశాడు చెప్పండి? శోధించాడు. ప్రైజ్ ది లార్డ్. శోధించినప్పుడు ప్రభు ఏం చేశాడంటే సాతానును ఎదిరించాడు. సాతానుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా శోధన ఏ విధంగా శోధించాడంటే, నీవు ఆకలిగోని ఉన్నావు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీవు తిను అని చెప్పేసి సాతానుడు అంటా ఉన్నాడు. యేసు ప్రభు రాళ్లను రొట్టెలుగా కాదు, రాళ్లను బిర్యానీగా చేసుకుని తినగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోషానికి పోయి సాతాను మాట విని ఆయన రొట్టెను చేసుకోలేదు, రొట్టెలుగా ఆ రాళ్ళను చేసుకోలేదు. మరి సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేని ద్వారా మానవుడు బతికేవాడుగా ఉన్నాడంటే దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా బ్రతికేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా దేవుని మాట మన నోటిలో ఉన్నప్పుడు ఆ మాట నిన్ను నన్ను మనల్ని ఏం చేసేదిగా ఉందంటే బ్రతికించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తరువాత మరి ఒక పర్వత శిఖరానికి అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడంటే లోక రాజ్యాలన్నీ కూడా చూపిస్తూ నీవు నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి అంటా ఉన్నాడు. మరలా ఏమంటున్నాడంటే ఈ పర్వత శిఖరం మీద నుంచి నీవు దూకు, దేవుని వాక్యంలో ఉంది కదా, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి అని చెప్పేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ప్రభు ఏం చేయాలి? రోషం పూని ఏం చేయాలంట అక్కడి నుంచి దుంకాలి అని చెప్పేసి సాతానుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నీ తండ్రి అయిన దేవుని శోధించకూడదని నీకు తెలియదా? పో సైతానాన్ని. వెంటనే సాతానుడు ఏమైపోయాడు? అక్కడి నుంచి పారిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చెప్పండి?
ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఉపవాస ప్రార్థనలో ఏముందంట? బలము ఉంది. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలో మనము బలము పొందుకోవాలి. దేనికి బలము పొందుకోవాలంట? సాతానుడు మనము శోధించినప్పుడు, సాతానుడు మనము ఎదిరించడానికి మనము బలము పొందుకునే వాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఉపవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. యాకోబు మరి చిక్కుడుకాయల కూర వండుతూ ఉన్నాడు. యాషావు ఏం చేశాడంటే అలసిపోయి అరణ్యములో నుంచి ఎక్కడికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంట? చిక్కుడుకాయల కూర చేస్తూ ఉంటే మరి ఆ యొక్క ఘమఘమ అనే వాసనకి యాషావుకు ఏమేసిందంట? ఇంకా ఆకలి ఎక్కువ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. కదా, యాకోబుకు కూడా మళ్ళీ ఏమైందంటే ఆకలేసింది కాబట్టి ఆయన కూడా ఏం చేసుకుంటున్నాడు? చిక్కుడుకాయల కూర వండుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నకు పెట్టాలనా లేకపోతే ఈయన తినాలనా? ఎవరికి పెట్టాలి చెప్పండి? అన్నకు పెట్టాలా, ఈయన తినాలా? ప్రైజ్ లార్డ్. ఆకలేసేవాడు తినాలి. నాకు ఆకలేస్తుంది, నేను వండుకుంటున్నాను అన్నయ్య, నేను తినాలి, నీకు లేదని చెప్పొచ్చు. ప్రైజ్ లార్డ్. అయితే యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఏం చేశాడంటే మరి యాషావు యొక్క మెడమును పట్టుకొని వస్తూ ఉన్నాడంట. నేను నీకిన్న ముందు పోవాలని వస్తే ముందు రాలేకపోయాడు, వెనకలే వచ్చాడంట. అప్పటి నుంచి యాకోబు జీవితంలో ఏమంటే, అయ్యో నేను ముందుగా వెళ్ళింటే నేనేమైపోయేవాడిని, నేను జ్యేష్ఠుడనైపోతా ఉంటుని, ముందుగా వెళ్ళింటే నేను ఏమైపోతుంటుని, పెద్దోడైపోతా ఉంటుని, అయ్యో నేను ఓడిపోయానే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడట. హల్లెలూయా. ఏ విధముగానైనా నేను ఏం చేయాలి? జ్యేష్ఠత్వాన్ని నేను పొందుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క కలగూర వంటకము చేస్తున్నప్పుడు, చిక్కుడుకాయల కూర వంటకం చేస్తున్నప్పుడు యాకోబుకు ఎన్ని సంవత్సరాలంటే 71 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 71 years. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసమంట? నాకు జ్యేష్ఠత్వం కావాలి, నేను జ్యేష్ఠత్వం నాకు కావాలి, నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను అన్నది అది అంతము కాదు. హల్లెలూయా. ఓడిపోయాను అన్నది అది మరి ఓటమి అన్నది నాకు అది అంతము కాదు. నాకు ఏమంట? నాకు విజయం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఎప్పుడు యాషావు వచ్చి అడిగాడో ఈ యాకోబు హృదయంలో ఏముందంట? జ్యేష్ఠత్వమును గురించిన ఆలోచన మరి ఉంటా ఉంది. ఏముంది చెప్పండి? జ్యేష్ఠత్వంలో ఆలోచన ఉంది కాబట్టి అన్నాడు, అన్నయ్య నీవు నాకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నేను నీకేం చేస్తానో, ఈ చిక్కుడుకాయల కూర నా కోసమని నేను వండుకున్నది నేను నీకు ఇచ్చేస్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాను చెప్పండి? నా కోసమని నేను వండుకున్నాను. హల్లెలూయా, అది నీకు ఇచ్చేస్తాను. నాకు ఆకలి ఉంది. హల్లెలూయా, నేనేం చేస్తాను? నాకు ఆకలి అయినా పర్వాలేదు, నీకు ఇచ్చేస్తాను. నీవు నాకేమి ఇవ్వాలి? జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ఆ యాషావు అంటాడంట, ఎవడికి కావాలరా ఈ జ్యేష్ఠత్వము? నేను ఆకలితో ఏమైపోతున్నానో, నేను చచ్చిపోతా ఉన్నాను. నేను ఈ జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తా ఉన్నాను.
నువ్వు తీసుకోరా అని చెప్పేసి అన్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యాకోబు ఏం చేశాడంట, ఆ జ్యేష్ఠత్వం కొరకు ఆకలిని చంపుకున్నాడు, ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యాకోబు ఏ ప్రార్థన చేశాడంటే అక్కడ ఉపవాస ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? యాకోబు ఏం చేశాడమ్మా? ఉపవాసం చేశాడు. ఏం చేశాడే యాకోబు? ఉపవాసం చేశాడు. హల్లెలూయా, ఉపవాసం చేశాడు కదా, ఉపవాస ప్రార్థన చేశాడు. అన్న నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యాకోబు అయితే ఒక కూటి కొరకు ఆకలిని తట్టుకోలేక ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం అమ్మేసుకున్నాడంట? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కదా. ఈ యొక్క యాకోబు యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. జ్యేష్ఠత్వం అన్నది చాలా చాలా మరి ప్రాముఖ్యమైనది. ప్రైజ్ లార్డ్ కదా. పెద్దవానికి మరి 3 అంతలు ఇస్తే చిన్నవానికి మరి 1 అంతే అంటే ఇచ్చేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క జ్యేష్ఠత్వము విషయంలో చూసినప్పుడు ఏమి జరిగిందంటే, మరి యాకోబు కుమారుల్లో మరి రూబేను నాడు. ఆ రూబేను జ్యేష్ఠుడే కానీ జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ యొక్క రూబేను ఏం చేసిన వాడుగా ఉన్నాడంటే తన తండ్రి పరుపును అపవిత్రపరిచిన వాడుగా ఉన్నాడు. అందుకనే మరి రూబేను జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు జ్యేష్ఠత్వాన్ని పొందుకునే ధన్యతను దేవుడు ఇచ్చాడంటే యూదా మరి జ్యేష్ఠత్వాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదము ఏమంటే, హల్లెలూయా, ఆ జ్యేష్ఠత్వములో నుంచి ఎవరు ఉద్భవించారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జ్యేష్ఠత్వం నుంచి వచ్చాడు. యూదా గోత్రం నుంచి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా మన జీవితంలో వారానికి ఒకసారి అయినా ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందడానికి దేవుడు తన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆ యొక్క యూదా వంశంలో నుంచి, ఆ యొక్క యూదా గోత్రం నుంచి ఎవరు ఉద్భవించారంట? భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ లార్డ్. నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో రక్తంను కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవాజీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఒక్కరోజు ఉపవాస ప్రార్థన ఏమి చేసేదిగా ఉందంటే జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం. ఏమంట? జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని మరి గొప్ప దీవెనను పొందుకునేటట్లుగా చేసేదిగా ఉంది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక
కదా. ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే ఆత్మలో బలం పొందుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. సమస్యలను, శ్రమలను జయించడానికి, శోధనలు జయించడానికి ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఇంకోటి ఏమంటే ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంట, దేవుడు మనకు అనుగ్రహించిన జ్యేష్ఠత్వాన్ని, ఆ జ్యేష్ఠత్వమునగా రక్షణను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో ఉపవాసము మనము చేసేవాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోయాడు కాబట్టి ఏం చేశాడు, అమ్మి వేసుకున్నాడు. చాలామంది జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన రక్షణను, దాని యొక్క విలువను తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, ఈరోజు ఒక్కటేలే సైతాను చెప్పినట్లుగా విందాం, ఈరోజు ఒక్కటేలే మా యొక్క స్నేహితులు చెప్పినట్లుగా విందాం, ఈరోజు ఒక్కటే రోజులే మా బంధువులు చెప్పినట్లుగా విందాం అని చెప్పి ఏమి చేసుకునేవారుగా ఉంటున్నారంటే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని, హల్లెలూయా, రక్షణను ఏం చేసుకుంటున్నారు, పోగొట్టుకునేవారుగా ఉంటా ఉన్నారు. దాన్ని బట్టి మన జీవితంలో ఏం చేయాలంట, ఉపవాస ప్రార్థన చేయడం వలన జ్యేష్ఠత్వాన్ని, జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని, అనగా మన రక్షణలో ఉంటున్న ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలులో ఉంటున్న ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట, సింహపు గుహను, సింహములను జయించేటట్లుగా చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క ఉపవాస ప్రార్థన కూడా ఏమి చేసిందంట, అగ్నిగుండాన్ని చల్లార్చే విధముగా చేయగలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట, గొల్యాతును కూల్చేదట్లుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థన ఏముందంట, గొప్ప శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్ కదా. మొర్దెకై రాజు మూలకముగా యూదులకు విరుద్ధంగా ఏం చేశారంట, శాసనాన్ని పుట్టించాడు. యూదులందరూ కూడా ఏం చేశారు, ఎస్తేర్ ఏం చేసింది, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం ఏమి చేసిందంటే, రాజు కూడా, ఏ నరమానవుడు కూడా మార్చజాలని రాజు శాస్త్రమును రద్దుగా చేసింది. హల్లెలూయా, రద్దుపరిచింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఎందుకు నీకు నాకు ఉపవాస ప్రార్థన కావాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, చిన్న చిన్న శోధనలు జయించడానికి కాదండి, పెద్ద పెద్ద శోధనలు, పెద్ద పెద్ద శ్రమలను జయించడానికి, పెద్ద పెద్ద అవమానాలను జయించడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహాయం చేసేదిగా ఉంది ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు జీవితంలో చూసాం, ఆయనకు ఉపవాస ప్రార్థన ఏం చేసిందంట, సింహాల నోళ్లను మూయించింది. దానియేలుకి ఏ కీడు కాకుండా కాపాడింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకంట, మనం ఆత్మలో బలపడడానికి ఉపవాస ప్రార్థన, సాతానును జయించడానికి ఉపవాస ప్రార్థన, పాపాన్ని జయించడానికి ఉపవాస ప్రార్థన, శ్రమలలో నిలబడుటకు, శ్రమలను జయించడానికి ఉపవాస ప్రార్థన, లోకముతో రాజీ లేకుండా చేసేదేమంట ఉపవాస ప్రార్థన,
రెండు తలంపుల మీద తడబడకుండా ప్రభు వైపునే చూపించేది ఏదంట? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో గడపలేని వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారంట. ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలియా దైవజనుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఆ ప్రవక్తలతో అంటా ఉన్నాడు, మీరెందుకు రెండు తలుపుల మధ్యలో మీరు తడబడుతూ ఉన్నారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుని సేవించండి, బయలైతే బయలును సేవించండి. ఎందుకు మీరు రెండు తలంపుల మధ్యలో మీరు తడబాడుతూ ఉన్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. భయం. ఎవరి భయం? యెజెబెలు భయం. ఆహాబు యొక్క భయం ఎవరిని ఆవరించింది? ఆ యొక్క ఇజ్రాయెల్లో ఉంటున్న ప్రవక్తలను భయపెట్టింది. అయ్యో, అనేకులను చంపేసిందే యెజెబెలు, మమ్మల్ని కూడా చంపేస్తుందేమో అని వారు ఏం చేస్తున్నారంట? రెండు తలంపుల మధ్యలో వాళ్ళు తడబడుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రార్థనాపరుడైన ఏలియా అక్కడికి రావడం వలన ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలురా, మీరెందుకు రెండు తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉన్నారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుని సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని మీరు సేవించండి అని చెప్పి బయలు ప్రవక్తలతో ఏం చేస్తున్నాడంట? సవాలు విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సవాలులో యెజెబెలు ప్రవక్తలు, ఆ బయలు ప్రవక్తలు ఏమైపోయారంట? వారు ఓడిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. ఏలియాకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. హల్లెలూయా. ఆకాశము నుంచి వచ్చి ఆ యెజెబెలు, ఆ యొక్క బయలు ప్రవక్తలు శస్త్రాలతో వాళ్ళు కోసుకుంటూ అగ్ని వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని దహించాలని ఎంత చేసినా కూడా దహించబడలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడి ఆ బలిపీఠం ఏం చేయబడిందంట? అది దహించి వేయబడింది. హల్లెలూయా. అందరూ అంటా ఉన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన ఏమి చేస్తుందంటే సవాలులో గొప్ప జయమును అనుగ్రహించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏలియా అటువంటి అభిషేకాన్ని కలిగిన దైవజనుడుగా మరి ఉంటా ఉన్నాడు. ఏలియా రోషం కలిగిన దైవజనుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అభిషేకము పొందుకున్న ఆ యొక్క దావీదును మనం చూస్తూ ఉంటున్నాం. ఏం చేశాడంట? మరి సింహము వస్తే, ఎలుగుబంటి వస్తే వాటి యొక్క నోటిని చీల్చివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దానికి కారణం ఏమంటే దావీదు చేసిన ప్రార్థన. హల్లెలూయా. దావీదు చేసిన స్తుతి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు ప్రవక్త ద్వారా తైలపు కమ్ముతో అభిషేకము పొందాడు దావీదు. బహుబలము కలిగిన వాడుగా ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎటువంటి బలమంట? సింహము కంటే గొప్ప బలముతో ముందుకు సాగాడు. హల్లెలూయా. ఎలుగు బంటి కంటే గొప్ప బలముతో సాగాడు. మరి ఆ యొక్క గొల్యాతు కంటే బలాఢ్యుడై పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క గొల్యాతును ఆ యొక్క వడిసెల పడగొట్టిన తర్వాత పరిగెత్తుకొని వచ్చి ఎలాగ చేశాడంట? వాని మీద కాలు పెట్టి వాని తలను తెగ నరికి వేసినాడుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఏమి చేసేదిగా ఉందంటే నిన్ను బలపరిచేదిగా ఉంది. పరిశుద్ధాత్మతో నిన్ను నింపేదిగా మరి ఉంటా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ జీవితంలో జరిగించేదిగా ఉంది. నీకు విరోధంగా నిలబడిన అపవాది కార్యములను లయపరిచేటట్లుగా చేసేదిగా మరి ఉంటుంది. శత్రువు మీద జయమును అనుగ్రహించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ తైలాభిషేక స్వస్థ ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో దేవుడు ఏమి చేయబోతున్నాడంటే దావీదుకి ఇచ్చిన అభిషేకము, హల్లెలూయా, ఏలియాకు ఇచ్చిన అభిషేకము, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు క్రీస్తు ప్రభువుగా వారికి ఇచ్చిన అభిషేకము, పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చిన అభిషేకాన్ని దేవుడు ఈ తైలాభిషేక ప్రార్థనలో దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా లార్డ్. నీ జీవితంలో ఇంతవరకు ఏ విషయంలో నీవు ఓడిపోయావో, హల్లెలూయా, ఆ ఓటమిలో అది ఓటమి నీకు అంతము కాదు, అయితే ఆ ఓటమిని అధిగమించే గొప్ప కృపను నా దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి అభిషేకం నీకేమిస్తుందంటే నీకు స్వస్థతను ఇస్తుంది. హల్లెలూయా. యేసయ్య పొందిన గాయములు నీకు ఏమి కలగజేస్తాయంటే నీకు స్వస్థతను కలగజేసేవిగా మరి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా కురలా సికా థరా బాబా 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 బా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మనం 18వ వచనంలో చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరసాలనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభుయిత వస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క అభిషేకము ఎందుకంటే బీదలకు సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరికి సువార్తను ప్రకటించడానికి? బీదలకు సువార్తను ప్రకటించడానికి, దరిద్రులకు సువార్తను ప్రకటించడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కృంగిన స్థితిలో ఉంటున్న వారిని పైకి లేవనెత్తడానికి సువార్త ప్రకటించబడి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమంట? ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. ప్రైజ్ లార్డ్ కదా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. ప్రైజ్ లార్డ్ కదా. దీనులు, సాత్వికులు, ఆత్మ విషయమై దీనుల ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏం చెప్పండి? వాళ్ళది ఏదంట? వాళ్ళది పరలోక రాజ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారిని విడుదల. హల్లెలూయా. చాలామంది ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉంటున్నారంట? సాతాను యొక్క చెరలో ఉన్నారు. సాతాను యొక్క బంధకాలలో మరి ఉన్నారు. శ్రమల బంధకాలలో మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారిని విడిపించడానికి, ప్రైజ్ లార్డ్, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎక్కడ ఉండేవారిని? సాతాను యొక్క బంధకాలలో ఉంటున్న వారిని, చెరసాలలో ఉంటున్న వారిని, బంధకాలలో ఉంటున్న వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అపోస్తలుడైన పౌలు, శీలలు ఎక్కడున్నారంట? చెరసాలలో బంధించబడిన వారుగా ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? చెరసాలలో బంధించబడిన వారుగా ఉంటున్నారు.
వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళుగా ఉంటా ఉన్నారు. చెరసాలలో సైతము వారు కృంగిపోకుండా, వారు బాధపడకుండా ఏం చేస్తున్నారంట? సంతోషముతో, ఆనందముతో దేవునిని స్తుతిస్తూ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. వారికి అక్కడ కీబోర్డు లేదు, వారికి అక్కడ వాళ్ళకి తప్పలా లేదు, అక్కడ వారికి గిటారు లేదు, వారికి అక్కడ కాంగోస్ లేవు పాటలు పాడితే ప్లే చేయడానికి. అక్కడ వారికి వాయిద్యాలు ఏమంట? ఆ సంఖ్యలే వాళ్లకు వాయిద్యాలుగా చేయబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు వారు దేవుని స్తుతించి ఆరాధిస్తుంటే ఏం జరిగింది? భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు బ్రద్దలైనట్లుగా చూస్తున్నాం. చెరసాల పునాదులు ఏమైపోయాయంట? బ్రద్దలయ్యాయి. పౌలు శీలల యొక్క బంధకాలు ఏమైపోయాయంట? తెగిపోయినట్లుగా చూస్తుంటున్నాం ఆ చెరసాలలో. హల్లెలూయా. వీరు బంధకాలే తెగిపోవడం కాదు, కానీ అక్కడ అనేక మంది బంధించబడిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు, ఖైదీలు. వారి యొక్క బంధకములు కూడా ఏమైపోయాయంటమ్మా? అయ్యా, తెగిపోయినవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు యొక్క తైలాభిషేక ఉపవాస ప్రార్థనలో మీరు ఏ బంధకముల చేత మీరు బంధించబడి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఆ బంధకములన్నీ కూడా నా దేవుడు తెంచివేయునుగాక, మీకు విడుదలను అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రుడ్డి వారికి చూపు. ఎవరికి చూపు చెప్పండి? గ్రుడ్డి వారికి చూపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి చూపు అంట? గుడ్డి వారికి చూపు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి గుడ్డి వారికి చూపంట? ఆత్మలో గుడ్డితనం కలిగిన వాళ్ళకి చూపు. ఎవరికి చూపు చెప్పండి? ఆత్మలో గుడ్డితనం కలిగిన వారికి చూపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకుల యొక్క ఆత్మీయ మనోనేత్రములను సాతానుడు ఏం చేశాడంట? గుడ్డితనము కలగజేసిన వాడుగా ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల యొక్క మనోనేత్రాలకు ఏం తెచ్చిందంట? గుడ్డితనాన్ని తీసుకొని వచ్చినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గుడ్డితనములో నుంచి విడిపించి వారికి చూపును ఇవ్వడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒకానొక రోజు మేము కూడా ఆత్మ సంబంధమైన గురుటితనములో మేము ఉంటిమి. హల్లెలూయా. ప్రభువును ఎరగని స్థితిలో మేము ఉంటిమి. ప్రభువు ఎవరో తెలియని వారుగా మేము ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రభు యొక్క సువార్త మా ఇంటికి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు మా ఇంటికి రావడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మా ఆత్మీయ మనోనేత్రాలు గుడ్డితమ్మిగా ఉన్న మా మనోనేత్రాలను మా దేవుడు తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా మనోనేత్రములు ఎప్పుడు వెలిగింపబడ్డాయో మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోయింది. దేవుని యొక్క సమాధానము మా కుటుంబాన్ని పరిపాలించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, సత్య దేవుని ఎరగక అనేకుల జీవితాలలో ఆత్మీయ మనోనేత్రములు ఏమైపోయాయంట? గుడ్డితనముగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. మా యొక్క మనోనేత్రాలను దేవుడు వెలిగించాడు. గుడ్డివారిగా ఉంటున్న మా జీవితాలను, మా మనోనేత్రాలకి గుడ్డితనం నుంచి తొలగించి ఆత్మీయ మనోనేత్రములు తెరవజేశాడు నా దేవుడు. యేసే నిజమైన దేవుడిని చెప్పగలిగిన కృపను దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు గుడ్డివాడుగా మరి ఉంటా ఉన్నాడు. దమస్కు మార్గంలో ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన యొక్క ఆత్మీయ మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అంతవరకు ఆయన యొక్క హృదయములో ఏమంట? క్రైస్తవులను చంపడము నా ప్రాణాధారమని కంకణము కట్టుకున్న ఆ యొక్క సౌలు
ప్రభువు దర్శించిన తరువాత, ఆయన మనోనేత్రములు తెరవబడిన తరువాత, హల్లెలూయా, ఆయన అంటా ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటా ఉన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏమంటే ఆయన యొక్క గుడ్డితనము తొలగించబడింది. ఆత్మ సంబంధమైన గుడ్డితనము తొలగించబడింది. ఆప్య మనోనేత్రములు నా దేవుడు మరి సౌలుకు తెరవజేసి, ఆ సౌలును దేవుడు ఏం చేశాడంట, పౌలుగా మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంతమంది మీ కుటుంబాలలో ఈ యొక్క లోకములో ఆత్మీయ గుడ్డితనముతో ఉంటా ఉన్నారో, వారి యొక్క మనోనేత్రములను వెలిగించడానికి పరిశుద్ధాత్మతో దేవుడు మనలను అభిషేకించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆప్య మనోనేత్రములు గుడితనముగా ఉంటున్న వారికి పరిశుద్ధాత్మత అభిషేకించబడిన వారుగా మీరు దేవుని సువార్తను ప్రకటిస్తుంటున్నప్పుడు అనేకుల యొక్క ఆత్మ సంబంధ గుడితనము తెరవబడి వారిలో వెలుగు ప్రకాశింపజేయబడి వారి జీవితములో దేవుడు రక్షణ కార్యమును జరిగించునుగాక. రక్షణ కార్యము జరిగించునుగాక. నశించిపోచున్న ఆత్మలు యేసు నామములో రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా. ఓ రబ్బా కుతురింగరలా సక తరా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నలిగిన వారిని విడిపించడానికి, ఎవరిని విడిపించడానికి చెప్పండి? నలిగిన వారిని విడిపించడానికి. అనేకులు ఏమైపోతున్నారంటే తమ సమస్యల చేత నలిగిపోతూ ఉంటున్నారు, రోగముల చేత నలిగిపోతూ ఉంటున్నారు, వ్యాధుల చేత నలిగిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. రకరకాల సమస్యల చేత ఏమైపోతున్నారంటే నలిగిపోతూ ఉంటున్నారు. దుఃఖ సముద్రములో మునిగిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. నాకు ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉన్నా నాకెవరు లేరు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సార్, నాకు చాలామంది ఉన్నారు కానీ నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు. నేను అందరికీ ఏమైపోయానంటే నేను అనాథుడని అయిపోయాను సార్. నేను అనాథుడునో అయిపోయాను. నా బాధను ఎవరు పట్టించుకునేవారు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరని అనేకులు కన్నీళ్లు కార్చేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి ఎటువంటిది ఉందంటే చాలా దుర్బలమైన పరిస్థితి. ఆ పరిస్థితిని చెప్పుకున్నప్పుడు ఎందుకు వీళ్ళతో మాకు సహవాసమని పక్కకు పోయేవాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నలిగిన వారిని విడిపించడానికి, హల్లెలూయా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనికరముతో చలించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఏ విధంగా చలించాడు చెప్పండి? ప్రేమతో, కనికరముతో అటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన హృదయం కరుణా సాగరముగా ఉంటూ కనికరించబడిన దేవుడుగా ఉంటున్న యేసు ప్రభు కనికరముతో అక్కడ మరి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నలిగిన వారిని ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టేవాడు ఆయన కాదు. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సులు ప్రభువుకు ఏమంట ఇష్టమైన బలు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విరిగి నలిగిన వారికి దేవుడు ఆయన ఆసన్నుడు అంట. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి దేవుడు ఎటువంటి వాడు? ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటున్నవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకులు అనుకుంటారు, ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలకించడం లేదా? ప్రభువా నీవు ఆలకిస్తూ ఉంటే నాకెందుకు ఈ శ్రమలని నీవు అనుకుంటా ఉన్నావేమో. అయితే ప్రభు ఎక్కడ లేడు కానీ విరిగి నలిగిన నీ హృదయాన్ని చూసిన దేవుడు ఆయన నీ దగ్గరనే ఆయన ఉంటా ఉన్నాడు. హల్లెలూయా.
ఎందుకు ఆయన నీ దగ్గర ఉంటున్నాడంటే ఆయన నిన్ను బలపరచడానికి ఆయన నీ దగ్గర ఉంటా ఉన్నాడు. నీకు జయముని ఇవ్వడానికి ఆయన నీ పక్షాన ఆయన ఉంటా ఉన్నాడు. నీకు స్వస్థతనివ్వడానికి ఆయన నీ దగ్గర మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మీరు నలిగిపోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. మీ సమస్యల చేత ఎంతమంది మీరు కృంగిపోయిన వాళ్ళుగా మీరు ఉంటా ఉన్నారు. ఎంతమంది మీరు ప్రభు వైపు మీరు చూస్తూ ప్రభువా అని మీరు మరి ఏడుస్తూ మీరు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ కన్నిటిని ఆయన కౌగిటిలో ఆయన భద్రము చేసుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా మరి ఉంటున్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర మరి వానిని పండబెట్టి మరి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవదూత వచ్చి ఆ కోనేటిలో మొట్టమొదటిగా మరి ఆ యొక్క నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరో కోనేటిలో దిగుతారో వారికి ఏం కలుగుతూ ఉందంట? స్వస్థత కలుగుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూత వచ్చి కదిలించినప్పుడు మరి అనేకులకు సహాయకులుగా మరి ఉంటా ఉన్నారు. స్వస్థతలు పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎట్టి వ్యాధి కలిగిన వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటమ్మా? అయ్యా స్వస్థత కలిగిపోతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ మరి సహాయం చేసేవాళ్ళు ఉంటున్నారు. అందరికీ దింపి స్వస్థత పొందుకుని పోతూ ఉంటే ఈ 38 వ్యాధిగ్రస్తుడిగా ఉంటున్నాడు కదా, ఆ యొక్క బిడ్డ యొక్క హృదయము కృంగిపోతూ ఉంది, నలిగిపోతూ ఉంది. నన్ను దింపడానికి ఎవరు కూడా లేరే, నన్ను దింపడానికి ఎవరు కూడా నాకు లేరే, నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా నాకు లేరే ఆ కోనెట్టిలో దింపడానికి అని కృంగిపోతున్న సమయంలో ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆయన కనికరముతో చలించి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అనేకులు సహాయం చేయడానికి ఉంటున్నారు చాలామందికి. వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళలేదు. వారి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడా? వారి దగ్గరికి వెళ్ళాడా యేసు ప్రభు? వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ బెతెస్దా కోనేటి దగ్గర పండబెట్టి వెళ్ళిపోయారే. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉంటా ఉన్నాడే, కృంగిపోయిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడే, నలిగిపోయిన వ్యక్తిగా ఉంటున్నాడే, ఆ వ్యక్తిని దృష్టించిన వాడుగా ఉన్నాడు యేసు ప్రభు. అక్కడికి పోయి ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉంటున్న ఆ యొక్క వ్యాధిగ్రస్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నీవు స్వస్థత పొందగోరుచున్నావా అంటే ఆ వ్యాధిగ్రస్తుడు అంటాడు, అయ్యా ఈ కోనేటిలో దేవదూత వచ్చి కదిలించినప్పుడు, నీళ్ళను కదిలించినప్పుడు నన్ను దానిలో దింపడానికి నాకు ఎవ్వరు కూడా నాకు లేరు అంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఏమంటాడు మరలా? అయ్యా నన్ను దాంట్లో దింపడానికి ఎవరు లేరు, మీరన్నా నాకు సాయం చేస్తారా అంటా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆ బెతెస్దా కోనేటి కంటే గొప్ప కోనేరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. బెతెస్దా కోనేటి కంటే గొప్ప కోనేరుగా యేసుక్రీస్తు ప్రభువాడు వచ్చినాడన్న సంగతి ఆ వ్యక్తి గ్రహించలేకపోయాడు. వీనికి ఎంత చెప్తే అర్థం కాదని యేసు ప్రభు ఏమన్నాడంట? నీ పరుపెత్తుకుని లేచి నడువమన్నాడు. హల్లెలూయా. నీ పరుపెత్తుకుని లేచి నడువమంటే వాడు లేచి దిగ్గున లేచి గంతులేస్తూ వాడు సంతోషించి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనను స్వస్థపరిచింది ఆయనకే తెలియలేదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
చాలా విచిత్రంగా ఉంది. ఒక్కసారి చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయములో, యోహాను సువార్త 5వ అధ్యాయములో 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పాను నేను. వారు నీ పరిపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి ఏం కాలేదటమ్మా? ఆయన ఎవరో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఏమంటున్నాడు? స్వస్థపరిచిన వాడు నన్ను ఏం చేసినాడు? లేచి నడవమంటే నేను నడుస్తున్నాను. ఇక్కడ పెద్ద మహానుభావులు వీళ్ళు ఏమంటున్నారట, శాస్త్రులు పరిచయులు ఏమంటున్నారో తెలుసా? విశ్రాంతి దినాన ఏం చేయకూడదు? స్వస్థత కార్యాలు చేయకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన ఏం జరిగిందంట? వాడు స్వస్థత పొంది పరిపెత్తుకి నడవడము అది దేవుని చిత్తమ్మా కాదా? విశ్రాంతి దినం కూడా వాడు అలాగే సత్యన స్థితిలో ఉండడం దేవుని చిత్తమా? వాళ్ళకు సంతోషం లేదు. విశ్రాంతి దినం పరిపెత్తుకొని నడిచేది ఎవరు? అయ్యా నన్ను స్వస్థపరిచిన వాడు నువ్వు పరిపెత్తుకుని నడుచుమన్నాడు, నేను నడుస్తా ఉన్నానంటా ఉన్నాడు. ఎవరో అంటే అతడు ఎవరో నాకు తెలియదు. చాలామంది జీవితాల్లో అలాగే ఉంటుంది. ప్రభు స్వస్థపరిచిన కొంతమందికి ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా మరి ఉంటారు. చూడండి, ఆ చోటున గుంపు కూడి ఉండిన గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తరువాత యేసు దేవాలయములలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు తగలకుండాన్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మొదట్లో తెలియదు, అడిగితే ఎవరో తెలియదు. స్వస్థపరిచిన వాడు నన్ను ఏం చెప్పమన్నాడు? పరిపెత్తుకుని లేచి నడమన్నాడు. పరిపెత్తుకుని లేచి నడిచినాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. తర్వాత యేసు దేవాలయంలో వచ్చినప్పుడు ఏం జరిగిందంట? మరి వానితో అంటున్నాడు, నీవు స్వస్థత నొందివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడెవరో యేసు అని చెప్పాను. హల్లెలూయా. విరిగి నలిగిన స్థితిలో ఉంటున్న, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ వ్యక్తిని కనికరముతో చలించిన దేవుడు నా యేసయ్య ఆ వ్యక్తి యొక్క కృంగుదల నుంచి, ఆ యొక్క బిడ యొక్క బాధల నుంచి, ఆ యొక్క రోగము నుంచి లేవనెత్తిన వాడు ఎవరంట? యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. ఇంకొక కుటుంబం ఉంది. రాజుల గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ రబా కాసాబాలా సీకారాలా సాబాబా బాబా, స్తోత్రం స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా దగ్గర మొరపెట్టగా అంటే కన్నీళ్లు కాడుస్తూ చెప్పుచుండగా. హల్లెలూయా కదా. 2 కుమారులు ఎత్తుకుపోవడానికి వచ్చినారంటే
ఆమె సంతోషంగా చెప్పింటుందా? కంట్లో నీళ్ళు లేకుండా చెప్పింటుందా? ఎంతో విరిగిపోయిన వ్యక్తిగా, నలిగిపోయిన వ్యక్తిగా, కృంగిపోయిన వ్యక్తిగా ఇక బిడ్డ ఏం చేస్తుందంట? ఎలీషా దైవజనునితో మరి చెప్పుతా ఉంది. హల్లెలూయా. ఆమె అంటా ఉంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొరపెట్టగా, ప్రైజ్ ది లార్డ్, మొరపెట్టగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దైవజనుని అక్కడ పంపించాడు. ఎందుకు పంపించాడమ్మా? ఆ విరిగిన స్థితి నుంచి, నలిగిన స్థితి నుంచి ఆ యొక్క బిడ్డను విడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, ఎలీషా, నా వలన నీకేమీ కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. హల్లెలూయా. ఏమంటున్నా అంట? ఎలీషా నా వలన నీకేం కావాలి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియూ లేదనెను. హల్లెలూయా. ఆమె జీవితంలో ఏముందంట? వారింటిలో ఏముందంట? నూనె కుండ మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అప్పుల బాధ. హల్లెలూయా. అప్పుల వారు వచ్చారు, అప్పులతో బాధపడుతూ ఉంది. ఈమెను అడిగింది ఏమంటే, నీ ఇంటిలో ఏముందంటే ఏమంటుంది? నూనె కుండ తప్పితే మరి ఏది కూడా లేదు. హల్లెలూయా. నూనె కుండ దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ యొక్క వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంట? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన చేసే వ్యక్తి. హల్లెలూయా. ఇంటిలో ఏముందంట? ప్రార్థన ఉంది. ఇంటిలో ఏముంది చెప్పండి? ఇంటిలో ప్రార్థన ఉంది. ఇంటిలో ఏముంది? పరిశుద్ధాత్మ అభిషేకము ఇంటిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఆయన చెప్పింది ఏమంటే, మీరు చూడండి, ఒకసారి చదువుకుందాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారితో ఏం చేయాలి? ఖాళీ పాత్రలు తీసుకుని వచ్చి పెట్టి ఆ పాత్రలన్నింటిలో ఏం చేయాలి? నూనె పోయాలి. ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం నూనె పోయాలి. హల్లెలూయా. వారు నూనె పోసిన తరువాత ఎలీషా దైవజనుని దగ్గర వచ్చి అంటున్నారు, అయ్యా పాత్రలన్నీ కూడా ఏమైపోయినాయి? ఇంటి నిండా పాత్రలని నూనెతో నిండిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలీషా దైవజనుడు చెప్పాడు, అమ్మా ఆ నూనెను అమ్మేసి నీ అప్పు కట్టు, ఇంకా మిగిలిన డబ్బుతో ఏం చేయాలి? నీవు నీ పిల్లలు పోషించబడినని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. విరిగి నలిగిపోయిన యొక్క బిడ్డ, అప్పుల ఊబిలో ఉంటున్న యొక్క బిడ్డ దేవుని మాటను ఎప్పుడు వినిందో, దైవజనుని మాటకు ఎప్పుడు లోబడి ఉందో, హల్లెలూయా, దేవుడు ఏం చేశాడంట? అద్భుతం చేశాడు. హల్లెలూయా. అనగా అర్థం ఏమంటే, విరిగి నలిగిన వారి పక్షముగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన మాటకు విధేయత చూపించిన వారి పట్ల దేవుడు తన కృప చూపించేవాడుగా మరి ఉంటున్నాడు. అవిధేయుల పట్ల, తిరుగుబాటు చేసేవారి పట్ల దేవుడు ఏ విధంగా ఉంటాడు చెప్పండి? ద్విమనస్కు కలిగిన వారి పక్షంగా దేవుడు ఏ విధంగా ఉంటాడు? ఎటువంటి కార్యాలు చేస్తాడు? హల్లెలూయా. ఈమె యొక్క గురి ఎవరంటే దేవుడే, యేసయ్యనే గురి. హల్లెలూయా.
ఈ ఇంటిలో ఏముందంటే నూనె కుండ ఉంది. నూనె కుండ ప్రార్థనకు, అభిషేకానికి సాదృశ్యంగా మరి ఉంది. నూనె కుండ తప్పితే మరొకటి లేదు, ప్రార్థన తప్పితే మరి ఒక ప్రార్థన లేదు, ఇంకొక ప్రార్థన లేదు. హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితమే ఆ యొక్క బిడ్డ యొక్క విరిగి నలిగిన హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు, ఆయన దగ్గరగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన విరిగి నలిగిన వారిని విడిపించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఆయన భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు చేత అభిషేకించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆయన అభిషేకించాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు దేవుడు అభిషేకించాడంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు మరి విడుదల చేయడమే కాదు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎవరెవరు నలిగిపోయి ఉంటున్నారో, ఎవరు కృంగిపోయి ఉంటున్నారో వారికి విడుదల అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకు మనం ఏం ప్రకటించాలని చెప్పండి? ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించాలి. ప్రభువుని గురించిన మరి సువార్తను మనం ఏం చేయాలంట? మనం ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండి నువ్వు ప్రకటిస్తావో, హల్లెలూయా, మొట్టమొదటిగా ఏం జరుగుతుందంట? బీదలకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, బీదలకు దేవుడు ఏం చేసేవాడు అంటే వారిని ఐశ్వర్యవంతులుగా చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దరిద్రులను ఐశ్వర్యవంతులతో పాటు ఆయన కూర్చోబెట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, చెరసాల నుండి విడుదల. ఎవరు బంధకాలలో ఉంటున్నారో ఆ బంధకాల నుంచి దేవుడు వారికి విడుదలను ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా గ్రుడ్డివారిని కదా, ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసిందంట? యేసు ప్రభువే దేవుడని ఎరగకుండా ఆత్మీయమైన గుడ్డితనం కలగజేసింది. అటువంటి గుడ్డితనములో ఉంటున్న గ్రుడ్డివారిని యొక్క ఆత్మీయమనత్రం వెలుగు మరి ఆ మనోనేత్రాలను వెలిగింపజేసి యేసే నిజమైన దేవుడని తెలుసుకునేటట్లుగా చేసింది. ఎగ్జాంపుల్ చెప్పాను. సౌలు గుడ్డివాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆయన దర్శించాడో ఆయన ఆత్మీయమనేత్రం వెలిగాయి. మా జీవితంలో కూడా 1978 సంవత్సరం వరకు మేము గుడ్డివారుగా మేము ఉంటా ఉన్నాం కదా. మీరు అనుకోవచ్చు గుడ్డివారు అంటే కళ్ళు లేనివారని. అంటే కళ్ళు లేని వారిని కాదు, కానీ ఆత్మలో గుడ్డితనము, నిజమైన దేవుడు ఎవరో ఎరగని గుడ్డితనములో ఉంటున్న మా జీవితాల్లో దేవుడు మా ఆత్మ మనోనేత్రాలను వెలిగించడం వలన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మా మనోనేత్రం తెరవబడింది. మా ఇల్లు చీకటిగా అంధకారంగా ఉంటున్న మా చీకటి గృహం, హల్లెలూయా, మా కుటుంబంలో దేవుడు తన వెలుగుతో, తన ఆశీర్వాదంతో దేవుడు మమ్మల్ని నింపినవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ విధముగా దేవుడు అనేకుల యొక్క ఆత్మీయ మనోనేత్రములను తెరవజేయునుగాక. హల్లెలూయా. నలిగిన వారిని విడిపించునుగాక. మీరు వ్యాధితో, రోగముతో, సమస్యల చేత మీరు నలిగిపోతూ ఉంటున్నారా? నలిగిపోతున్నా నీవు ప్రభుకు నీవు మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండేవాడుగా ఉంటున్నాడు. సమీపముగా ఉంటున్న దేవుడు ఆయన కనికరించి ఏ విధముగా చెల్లించి బెతెస్దా కోనేటి దగ్గర ఉంటున్న వ్యక్తిని స్వస్థపరిచాడు. అప్పుల బాధలో ఉంటున్న ఆ యొక్క ప్రవక్త శిశువులో ఒకరి భార్య దగ్గరికి ఎలీషా ప్రవక్తను దేవుడు నడిపించి ఆ అప్పుల నుంచి విడిపించాడో, ఆ విధంగా దేవుడు ఈ తైలాభిషేక స్వస్థత ప్రార్థనలో దేవుడు స్వస్థతను, గొప్ప విడుదలను, గొప్ప జయము, గొప్ప ఆశీర్వాదం అందరికీ కలగజేయునుగాక. అందరికీ కలగజేయునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.